మిత్రులందరికీ నమస్తే. నేను మీ నందకుమార్ కొండపల్లి. మీరు చూస్తున్నారు తెలుగు రైతు సావాసం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ మామిడాల రాజశేఖర్ గారు. వీరిది చందోలి గ్రామం, గొల్లపల్లి మండలం, జగిత్యాల జిల్లా. ఇక్కడ వీరు దాదాపు ఒక 2500 బ్రాయిలర్ బర్డ్స్ని పెంపకం చేయడం జరుగుతుంది. వారికి ఉన్న అనుభవం ఏంటో అనేది, దీంట్లో ఉన్న లాభ నష్టాలు వారిని అడిగిపోతున్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి, ఇప్పుడు మీకు ఈ పౌల్ట్రీ ఫార్మింగ్ మీద ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? నాకు ఈ పౌల్ట్రీ ఫార్మింగ్ మీద 4 సంవత్సరాల అనుభవం ఉంది. 4 సంవత్సరాల నుంచి మీరు పౌల్ట్రీ ఫార్మింగ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మన షెడ్ వచ్చే ఏరియా ఎంత అండి? అది 100 × 28 అంటే 100 ఫీట్స్ పొడవు, 28 ఫీట్స్ వెడల్పు. 100 ఫీట్స్ పొడవు, 28 ఫీట్స్ వెడల్పు. సో ఈ మన షెడ్ లో దాని కెపాసిటీ ఎంత అండి? ఎన్ని కోడి పెంచుకోవచ్చు, ఎన్ని పిల్లలు పెంచుకోవచ్చు మనం? స్క్వేర్ ఫీట్స్ కి ఒక బర్డ్. ఒక స్క్వేర్ ఫీట్ కి ఒక బర్డ్ అంటే 2800 బర్డ్స్ పెంచొచ్చు. 2800 బర్డ్స్ పెంచవచ్చు. ఇప్పుడు మనం ఎంత పెంచుతున్నాం? ప్రజెంట్ వచ్చేసి మనం 2000 పెంచుతున్నాం. 2000 బర్డ్స్ పెంచుతున్నాం మనం. అవును. సో ఈ 2000 బర్డ్స్ మీరు అంటే ఎక్కడి నుంచి కొనుగోలు చేసి తీసుకొస్తారు? ఇది మేము వచ్చేసి ఇది హైదరాబాద్ నుంచి చేస్తాం. హైదరాబాద్ నుంచి వాళ్ళు అంటే మనకు సప్లై చేస్తారా? సప్లై చేస్తారు మనకు. మనం జస్ట్ ఫోన్ కాల్ మీద కానీ పరిచయం మీద వాళ్ళకి చెప్తే వాళ్ళే పంపిస్తారు. విత్ డెలివరీ వాళ్ళదే. మనం తీసుకున్నప్పుడు ఎంత పడిందండి? నేను తీసుకున్నప్పుడు 30 రూపీస్ పడింది ఒక చిక్ కాస్ట్. చిక్ కాస్ట్ వచ్చి 30 రూపీస్ పడింది. సో మనం తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తాం దాంట్లో? చిక్ ఆర్డర్ పెట్టిన వన్ డే బిఫోరే బ్రూడింగ్ సెట్ చేసుకోవాలి. బ్రూడింగ్ అంటే అది ఎట్లా ఉంటది? బ్రూడింగ్ అంటే రౌండ్ షేప్ లో సెట్ చేసుకోవాల్సి ఉంటది. మన రేక్ ఒక రౌండ్ షేప్ లో సెట్ చేసుకోవాలి. ఒక్కొక్క బ్రూడింగ్ ట్యాంక్ ఏర్పాటు చేసుకుంటాం. బ్రూడింగ్ రౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి. దాంట్లో 2000 పిల్ల మనకి ఏంటంటే 4 కానీ 5 కానీ బ్రూడింగ్ సెట్ చేసుకున్నాం అనుకో, ఈవెన్ 400 or 500 బర్డ్స్ ఒక బ్రూడింగ్ లో సెట్ చేసుకోవాలి. బ్రూడింగ్ ట్యాంక్ ఏర్పాటు చేసిన మళ్ళీ పైనుంచి దానికి లైటింగ్ పెట్టాలి. బ్రూడింగ్ పైనుంచి ఒక 2 బల్బులు వచ్చేసి 200 వాట్స్ పెట్టాలి. 2 వచ్చేసి 60 వాట్స్. దానికి ఏమైనా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అంటే 500 పిల్లలకి ఇన్ని వాట్స్ బల్బులు పెట్టాలని? అంటే క్యాలిక్యులేషన్స్ అంటే ఈవెన్ టెంపరేచర్ ని బట్టి పెట్టుకోవాల్సి ఉంటది. టెంపరేచర్ వింటర్ లో ఒక రకంగా ఉంటది, ఎండాకాలం ఒక రకంగా ఉంటది, చలికాలం ఒక రకంగా ఉంటది. ఆ విధంగా సెట్ చేసుకోవాలి. టెంపరేచర్ ని బట్టి మనం ప్రదేశాన్ని బట్టి కానీ వెదర్ ని బట్టి కానీ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బ్రూడింగ్ టైంలో మనకి ఏదో బెల్లం నీళ్ళు తాగించాలని చెప్పి అంటారు. అంటే బెల్లం నీళ్ళు అనేది ఫీడ్ ఎక్కువ తీసుకోవడం కోసం. వచ్చిన 1-2 డేస్ తర్వాత తాగించిన నో ప్రాబ్లం. ఫీడ్ అనేది ఎక్కువ తీసుకుంటది. సో 1 డే చిక్ అనేది ఫీడ్ తీసుకోవడం, 1 డే చిక్ ఫీడ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది. మనకు స్టార్టర్ ఫీడ్ ఇస్తాం అన్నట్టు. ఫ్రీ స్టార్టర్ ఇస్తాం. ఫ్రీ స్టార్టర్ ఓకే, స్మాల్ గా ఉంటుంది. తర్వాత ఒక ఎన్ని డేస్ వరకు బ్రూడింగ్ లో పెడతాం మనం? బ్రూడింగ్ 7 to 8 డేస్ అంతే. 7 to 8 డేస్ బ్రూడింగ్ లో పెట్టి తర్వాత మనకు ఫ్రీ రేంజ్ లో వదులుతా ఉంటాం కొంచెం. సరే, అయితే మీరు ప్రొద్దున ఎన్ని గంటలకు వస్తారు మనకి ఇక్కడికి? ప్రొద్దున 7 వరకు వస్తా. 7 వరకు వస్తారు. 7 వరకు వచ్చిన తర్వాత మనం ఫస్ట్ ఇక్కడ చూసుకోవాల్సిన పనులు ఏంటి? ఫస్ట్ వచ్చేసి లైట్స్ ఆఫ్ చేస్తా. ఓకే. 7కి వచ్చేసి బిఫోర్ ఎస్టర్డే ఈవినింగ్ 6:30 వరకు లైట్స్ ఆన్ చేస్తా. ఓకే. ఆన్ చేసి పెడతా కాబట్టి ఎర్లీ మార్నింగ్ అచ్చుడితోటే లైట్స్ ఆఫ్ చేస్తా ఫస్ట్ వచ్చేసి. ఓకే. ఆఫ్ చేసి ఆఫ్టర్ దట్ ఫీడింగ్ ఇవ్వడం బర్డ్స్ కి. ఓకే. 8 లోపు హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఓకే. ఫీడింగ్ తర్వాత డ్రింకర్లు గడగడం. డ్రింకర్ లాంటిది. డ్రింకర్ ఇప్పుడు మీరు క్లీన్ చేసేది డ్రింకర్? అది డ్రింకర్, ఇది క్లీన్ చేసేదాన్ని ప్రతిరోజు క్లీన్ చేయాలి. ఎందుకంటే ఇది ఆ ఫీడింగ్ తిని వాటర్ తాగుతుంది. అది ఈగలు కానీ దోమలు కానీ వచ్చే లిటర్ కి సంబంధించిన అది క్రిములు కానీ ఇలా పడుతాయి అన్నట్టు. ఓకే. అది డైలీ క్లీన్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఓకే. ఈ ఫీడ్ సంబంధించిన ట్రేలు మాత్రం అట్లాగే ఉంటాయి? అవి అట్లాగే ఉంటాయి. డైలీ ఫీడ్ రింపడం అంతే. ఎందుకంటే పైకి లేబడతాం అన్నట్టు. వీక్లీ కొంచెం పైకి లేబడుతూ ఉంటాం అన్నట్టు. చిక్క పెరిగిన దీంట్లో అదేంటి డస్ట్ పడకుండా. ఓకే. అంటే ఆ బర్డ్ ఎట్లా పెరుగుతుందో అట్లా హైట్ లేబడతాం అన్నట్టు.
ఓకే, ఇప్పుడు ఆ కడగడం అంటే మామూలుగా వాటర్ తోనే కడుగుతున్నారా అవి? మామూలుగా వాటర్తోనే కడుగుతున్నాను. ఓకే. తర్వాత అది అయిపోయిన తర్వాత ఇంకేం పనులు ఉంటాయి మనకి? ఆల్రెడీ ఫీడింగ్ అయిపోయిన తర్వాత వాటర్ చాలు చేస్తా. ట్యాంకులకు వాటర్ ఓకే. ట్యాంకులకు వాటర్ చాలు చేస్తే ఒక ½ అవర్లో ట్యాంక్ రెండుతుంది. ఓకే. ట్యాంక్లో డైలీ వాటర్ శానిటైజర్ ఉంటుంది. వాటర్ శానిటైజర్ సోక్రీనా అని చెప్పేసి ఉంటుంది. ఏంటది? సోక్రీనా. సోక్రీనా వాటర్ శానిటైజర్. వాటర్ శానిటైజర్ సోక్రీనా అంటే మనం దాన్ని ఇది మన వాటర్ ట్యాంక్ లో వేస్తాం. అది ట్యాంక్ లో వేస్తాం. డైలీ 10 లీటర్స్ కి 1 ml. ఒక 10 లీటర్ల నీళ్ళకి వచ్చేసి ఒక 1 ml 1 ml సోక్రీనా అని చెప్పేసి ఉంటది. అదే బెస్ట్ అన్నిటి. ఇప్పుడు దాదాపు ఒక 4-5 రకాల శానిటైజర్లు ఉన్నాయి. ఓకే. అన్నిటికన్నా బెస్ట్ వచ్చేసి సోక్రీనా. సోక్రీనా. సో అందుకే మనము 10 లీటర్ల వాటర్ కి 1 ml కలుపుతాం. సో మన దగ్గర మన ఉన్న ట్యాంక్ కెపాసిటీని బట్టి దాని ట్యాంక్ కెపాసిటీని బట్టి మనం కలుపుకోవాలి. ఓకే. డైలీ ప్రతిరోజు కలుపుకోవడమేనా? డైలీ ప్రతిరోజు కడగడమే. ఓకే. ఇంకా తర్వాత ఏముంటది మనకి పని? ఇక తర్వాత వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి ఇవే పనులు డైలీ రొటీన్ గా ఇవే పనులు ఉంటాయి. అంతకు మించి ఏం పనులు ఉండదు ఇందులో. ఇప్పుడు 1 అవర్ 1.5 అవర్ లో కంప్లీట్ అయిపోతుంది. ఒక 2000 బర్డ్స్ కి 1 నుంచి 1.5 అవర్ లేదంటే 2 గంటల లోపు మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోతుంది. మన పని అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా బర్డ్స్ పెంచుకుంటే ఇంకెక్కువ టైమింగ్ పడుతుంది. సో మధ్యాహ్నం నుంచి మనం ఫ్రీ అవ్వచ్చు. అంటే మధ్యాహ్నం నుంచి ఫ్రీ. డైలీ 1 అవర్ 1.5 అవర్ 2 అవర్స్ మాక్సిమం 2 అవర్స్ అంతే. ఓన్లీ మాక్సిమం 2 అవర్స్ మాత్రమే మనకు పని ఉంటుంది. ఆఫ్టర్ దట్ పని ఉంటుంది. ఎందుకంటే మేము ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చెకింగ్ చేస్తా. ఎట్లా అంటే ఏ బర్డ్ ఏ విధంగా ఉంది, యాక్టివ్గా ఉందా లేదా. ఓకే. మళ్ళీ చెక్ చేస్తాను. ఎందుకంటే బాగాలేకపోతే వ్యాక్సిన్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఓకే. ఓకే. అది డైలీ చెక్ చేస్తాం అన్నట్టు. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఈ బర్డ్స్? వచ్చేసి ప్రజెంట్ హైదరాబాద్ నుంచి తీసుకొస్తున్నాం. హైదరాబాద్ నుంచి తీసుకొస్తున్నాం. అవును. ఓకే. సో తీసుకొచ్చినప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకుంటాం? ఖచ్చితంగా వచ్చిన వెంటనే బ్రూడింగ్ రెడీ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. బ్రూడింగ్ రెడీ చేసుకొని ఫీడ్ కానీ వచ్చేసి డ్రింకర్లలో వాటర్ కానీ ఖచ్చితంగా అవి పెట్టేసుకోవాలి. ఓకే. ఓకే. డ్రింకర్లలో వాటర్ ఫీడ్ అన్ని పెట్టేసుకున్నాం అనుకో, అచ్చుడితోటే పిల్లలు ఖచ్చితంగా వాటర్ తాగుతాయి. ఎందుకంటే 1 డే చిక్కు కాబట్టి. ఓకే. అవును. ఖచ్చితంగా అచ్చుడితోటే వాటర్ తాగుతుంది. వాటర్ లేకపోతే మొటాలిటీ అనేది పెరుగుతుంది. సో మోర్టాలిటీ అన్నారు. మోటాలిటీ అంటే చనిపోవడం. అవును. అయితే మీరు దాదాపు ఒక 2000 పిల్ల తీసుకొచ్చుకున్నారు. అవును. మీకు ఎంత మోర్టాలిటీ వచ్చింది? నాకు వచ్చేసి ఇప్పటి వరకు 70-80 వచ్చింది. 70-80 వచ్చింది 2000. ఓకే. సో తక్కువ మోర్టాలిటీ పర్సెంట్. మోటాలిటీ ఎందుకంటే మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి మోటాలిటీ అనేది పర్సంటేజ్ మీద ఆధారపడి ఉంటుంది. మనం నీట్గా మెయింటైన్ చేసాం అనుకోండి, నీట్గా ఉంటుంది, మోటాలిటీ అనేది తగ్గుతుంది. మెయింటెనెన్స్ కరెక్ట్ లేదనుకోండి 100+ దాటుతుంది ఈజీగా. కంపెనీ ఇచ్చేదైతే 5% ఉంటుంది అని చెప్పేసి చెప్తుంది అంతే. ఇంకొకటి ఏంటంటే మనకి కింద తౌడు ఎక్కువ పోస్తారు కదా, మనకి ఇక్కడ తౌడు కాదు, ఉనుక ఖచ్చితంగా ఉనుక అనేది పోసుకుంటాం. వీక్లీ వన్ టైం పోసుకుంటాం. 1 మంత్ దాకా పోసుకుంటాం. మామూలుగా ఏదైనా బెదిరించింది అనుకోండి, ఆటోమేటిక్ అది ఉలికి పడి కొట్టుకొని చనిపోతుంది. ఒకదానిపైన ఒకటి పడిపోయి అలా ఏముండదు. ఒక 1 వీక్ స్టార్టింగ్ 1 వీక్ అట్లా ఉంటది అంతే. ఒకదాని మీద ఒకటి పడిపోయి చనిపోవడం. అంటే డైలీ మనకి ఇట్లా మోర్టాలిటీ వస్తుంది. డైలీ ఈవెన్ రాదు, 99% రాదు. ఏదో ఏంటి నార్మల్ గా ఏదో ఒకటి వీక్లీ 1 or 2 అంతే. వీక్ ఉన్న బర్డ్స్ కానీ వీక్ ఉన్నాయి కానీ నార్మల్ గా ఏమన్నా జంతువులు కానీ ఏంటి మన పిల్లులు కావచ్చు ఒకటి బెదిరించడం వల్ల సడన్ గా ఓటాన్ని మీద ఒకటి ఎగిరి ఏమవుతుంది అంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతుంది. ఏ ఫీడ్ వాడుతున్నాం సార్ మనం? ప్రెసెంట్ వచ్చేసి చెల్మెడ ఫీడ్ వాడుతుంది. చెల్మెడ ఫీడ్. ఫీడ్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అది 70 kgs బ్యాగ్. 70 kgs బ్యాగ్. సో మనం స్టార్టింగ్ లో ఎన్ని ఏ ఫీడ్ ఉంటుంది? స్టార్టర్ ఫీడ్ అంటాం కదా. ఫ్రీ స్టార్టర్ ఉంటుంది స్టార్టింగ్ లో. ఫ్రీ స్టార్టర్ ఫీడ్ ఉంటుంది. అవును.
తర్వాత మళ్ళీ స్టార్టర్ ఫీడ్ ఉంటుంది. స్టార్టర్ ఫీడ్ తర్వాత ఆఫ్టర్ దట్ పిల్లెట్ ఉంటుంది, మొత్తం ఇప్పుడు క్రంబుల్స్ అని చెప్పేసి. ఓకే ఓకే. మొత్తం రకంని బట్టి ఒక్కొక్క రేట్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేట్. ఇప్పుడు మనకి పిల్లెట్ ఫీడ్ అని ఉంది ఎఫ్ అని. అవును. ఇది ఎంత కాస్ట్ పడుతుంది మనకి? ఇది వచ్చేసి ప్రెసెంట్ 2800 పడుతుంది. 2800. ట్యాంక్ కెపాసిటీ ఎంత అండి అది? అది 500 + 500 అంటే 1000 లీటర్స్. 1000 లీటర్స్ అంటే పర్ డే, డైలీ 1000 లీటర్స్ అనేవి అయిపోతాయా వాటర్? డైలీ 800 ప్లస్ అయిపోతాయి 2000 బర్డ్స్ కి. అంటే ఆ వాటర్ తాగుతా ఉన్న కొద్దీ డ్రింకర్ ద్వారా వస్తాయి అన్నట్టు. డ్రింకర్స్ వాటర్ తాగుతా ఉన్న కొద్దీ ఆటోమేటిక్ గా ఆ వాటర్ అనేవి దాంట్లో పడతా ఉంటాయి. ఆటోమేటిక్ గా డ్రింకర్ లోకి వస్తా ఉంటాయి. ఓకే. అవి తీసుకున్న కొద్దీ వస్తా ఉంటాయి. ఎందుకంటే దానికి సంబంధించి స్ప్రింగ్ ఉంటది, మాస్ అనేది ఉంటది. ఆ మాస్ సెట్ చేస్తే ఆటోమేటిక్ ఎంత వాటర్ ఉండాలో అంతే ఉంటాయి, ఎక్స్ట్రా వాటర్ రావు. ఓకే. అంటే మనకు వాటర్ పరంగా అయితే ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. వాటర్ పరంగా ఫీడ్ మాత్రం చూసుకోవాలి, ఖచ్చితంగా ఫీడ్ చూసుకోవాలి. వాటర్ పరంగా ఇబ్బంది ఉండదు. ఓకే. ఇప్పుడు మనం అన్నట్టుగా పొద్దున ఒకసారి చూసుకున్నాం, మళ్ళీ మధ్యాహ్నం కానీ 99% రావాల్సిన అవసరం లేదు. మేబీ వస్తే రావచ్చు. మనం ఆల్రెడీ ఎక్సెస్ ఫీడ్ దాంట్లో వేసేసాం కాబట్టి అవసరం లేదు. మనం నీట్ గా మెయింటైన్ చేసుకుంటూ రావాల్సిన అవసరం లేదు. బట్ మనం మెయింటెనెన్స్ కరెక్ట్ లేకపోతే ఖచ్చితంగా రావాలి. ఇంకోటి పైప్ సెటప్స్, ఇప్పుడు మనకు ఎంత ఖర్చు వచ్చింది పైపు సెటప్స్ గానీ వాటర్ ట్యాంకులు గానీ? అది వాటర్ ట్యాంక్స్ కి వచ్చేసి ఒక్క ట్యాంక్ వచ్చేసి 3000 రూపీస్ పడ్డది నేను తీసుకొచ్చినప్పుడు. ఓకే. ఈ సెటప్ ఇదంతా టోటల్ సెటప్ విత్ పవర్ సప్లై 8 lakhs ఖర్చు వచ్చింది. ఈ 2500 షెడ్. ఇప్పుడు ఓకే 2500 షెడ్ కదా. ఈ డ్రింకర్స్ ఎన్ని ఉన్నాయి మనకు? ఈ డ్రింకర్స్ వచ్చేసి 40 ఉన్నాయి. ఫీడర్స్ 40 ఉన్నాయి. అవి 40 ఉన్నాయి, ఈవెన్ ఎట్లా అంటే 50 బర్డ్స్ కి ఒక డ్రింకర్ ఒక ఫీడర్ ఉంటది, ఖచ్చితంగా ఉండాలి అది. ఓకే. సరే, ఇక్కడ ఉన్నాయి కదా ఇవి ఏంటండి చిన్నగా? ఇవి చిన్నగా అంటే వచ్చినాక చిన్నప్పుడు 1 week అనేది తొక్కుకొని కాళ్ళు అనేవి హ్యాండిక్యాప్డ్ అయితే అన్నట్టు. ఓకే. హ్యాండిక్యాప్డ్ కావడం సపరేట్ చేస్తాం. ఎందుకంటే వీటికి ఫీడ్ అందది, ఆ డ్రింకర్ లో వాటర్ అందాయి, యాక్టివ్ గా ఉన్నాయి, వీటిని తాగని తినని. అందుకోసం దాంట్లో ఉండడం వల్ల ఇవి తొక్కేసి కూడా చనిపోతాయి అన్నట్టు. ఇక అవి ఏంటంటే సపరేట్ చేస్తాం. సైజ్ వేరియేషన్ ఉన్నాయి కానీ లేదంటే ఏదన్నా యాక్టివ్ కానీ సపరేట్ చేస్తాం ఖచ్చితంగా. ఓకే. ఇప్పుడు మనము ఇది రేకు ఉంది కదా. అవును. ఇది రేకుని మనం నార్మల్ గా ఇంకా బ్రూడింగ్ కూడా బ్రూడింగ్ రేక్. బ్రూడింగ్ అనేది ఎట్లా చేస్తాం మనం? బ్రూడింగ్ అనేది ఈవెన్ 400-500 బర్డ్స్ కి బ్రూడింగ్ చేస్తాం. ఓకే. 400 ఎన్ని డేస్ వరకు? ఇప్పుడు మనం 1 day చిక్ నుంచి ఎన్ని డేస్ వరకు బ్రూడింగ్ చేస్తాం? 8 days ఉంటుంది బ్రూడింగ్. ఇదండి ఈ వీడియో ఇంత మేరకే. మరింత సమాచారంతో 2వ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.